హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు 'నేరము శిక్ష'. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరైనా శక్తికి మించిన పని సాధించదలిచినప్పుడు కనకవర్షుడిలాగా అమానుష శక్తి సహాయం పొంది తమ ఆశయాన్ని సిద్ధింపచేసుకోవాలి. శ్రమ తెలియకుండా నీకు కనకవర్షుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గంగా తీరాన కనకపురం అనే నగరంలో ప్రియదర్శనుడు అనే రాజు ఉండేవాడు. అతను నాగరాజైన వాసుకి కుమారుడు. అతని భార్య యశోధర అనే మానవ స్త్రీ. కనకవర్షుడు వారి కుమారుడు. అతను త్రిలోక సుందరుడు. అతన్ని చూసి మోహించని స్త్రీ లేదు. అతన్ని చూడకుండానే మోహించిన స్త్రీ మదన సుందరి. ఆమె విదర్భ దేశంలోని కుండిన నగర రాజు కూతురు. కనకవర్షుడిలాగానే ఆమె కూడా అతిలోక సుందరి. ఆమె రోలదేవుడనే గొప్ప చిత్రకారుణ్ణి బతిమాలి అతని ద్వారా తన కోరికను కనకవర్షుడికి తెలపమని కనకపురానికి పంపింది. రోలదేవుడు మదన సుందరి చిత్తరువును తీసుకుపోయి కనకవర్షుడికి చూపాడు. వెంటనే కనకవర్షుడు ఆమెను మోహించాడు. త్వరలోనే కనకవర్షుడికి మదన సుందరికి వివాహం జరిగింది. కొంతకాలం గడిచింది. తనకు సంతానం లేదన్న బాధ కనకవర్షుడికి పట్టుకున్నది. రామాయణంలో దశరథుడు పుత్రులు లేరు అన్న చింతతో బాధపడిన విషయం విన్నప్పుడు కనకవర్షుడి చింత మరింత అయ్యింది. ఆ చింతతో ఒక రాత్రి అతను నిద్ర పట్టక బాధపడుతూ ఉండగా అతని పడకింటిలోకి ఒక అపరిచిత స్త్రీ ప్రవేశించింది. ఆమెను చూడగానే కనకవర్షుడికి గౌరవము, భక్తి పుట్టుకొచ్చింది. అతను ఆమెకు నమస్కారం చేశాడు. ఆ స్త్రీ అతన్ని దీవించి, నాయనా, నేను నీ మేనత్తను, నీ తండ్రి అక్కను, వాసుకి కుమార్తెను. నా పేరు రత్నప్రభ. నేను ఎప్పుడూ అదృశ్యంగా ఉంటూ నిన్ను కాపాడుతున్నాను. నీ విచారం చూసి ఇప్పుడు నీకు కనబడ్డాను. ఏమిటి నీ విచారం అని అడిగింది. నేను చాలా ధన్యుణ్ణి. నాకున్న విచారమంతా కొడుకులు లేరనే అన్నాడు కనకవర్షుడు. అందుకు నేను ఒక ఉపాయం చెబుతాను, చెయ్యి. నువ్వు కుమారస్వామి పాదమూలానికి వెళ్ళి ఆయనను ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకుని ఆయన అనుగ్రహం వల్ల పుత్ర సంతానం పొందు. నీకు భయంకరమైన విఘ్నాలు కలుగుతాయి. అయినా భయపడకు. వాటిని తట్టుకునే శక్తిని నేను నీకిస్తాను అని చెప్పి రత్నప్రభ అంతర్ధానమయ్యింది. కనకవర్షుడు మర్నాటి ఉదయమే తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి కుమారస్వామిని ఆరాధించడానికి బయలుదేరి వెళ్ళాడు. ఆయన పాదమూలంలో తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం అయ్యాక అతని మీద బలంగా ధారపడసాగింది. దాన్ని సహించే శక్తిని అతనికి రత్నప్రభ ఇచ్చింది. అతని తపస్సుకు విఘ్నం కలిగించమని కుమారస్వామి విఘ్నేశ్వరుణ్ణి పురమాయించాడు. రాజు నెత్తిన పడే ధారలో విఘ్నేశ్వరుడు పాము విషం వదిలాడు. దానికి కూడా కనకవర్షుడు చలించకుండా రత్నప్రభాతనికి శక్తినిచ్చింది. అది చూసి వినాయకుడు ప్రత్యక్షంగా కనకవర్షుణ్ణి తన దంతంతో రొమ్ములో పొడవనారంభించాడు. కనకవర్షుడు వినాయకుణ్ణి స్తోత్రం చేసి మెప్పించాడు. వినాయకుడు దీవించి వెళ్ళిపోయాక కుమారస్వామి ప్రత్యక్షమై, రాజా, నీ ధీరత్వానికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దేవా, నాకొక కుమారుడు కలిగేటట్టు అనుగ్రహించు అని కోరాడు కనకవర్షుడు. అలాగే నీకొక కుమారుడు కలుగుతాడు. వాడికి హిరణ్యవర్షుడని పేరు పెట్టుకో. ఒక్కసారి గర్భాలయంలోనికి రా అన్నాడు కుమారస్వామి. అతన్ని ప్రత్యేకంగా అనుగ్రహించగోరి తాను రాజు శరీరంలో ఉండి కుమారస్వామిని సమీపిస్తే ఆ స్వామికి ఆగ్రహం వస్తుందని రత్నప్రభ రాజు గర్భాలయంలోకి పోతుండగా అతని శరీరంలో నుంచి బయటికి వచ్చింది. గర్భాలయంలోకి వచ్చిన కనకవర్షుడిలో తేజస్సు తరిగి ఉండటం చూసి కుమారస్వామి నిజం తెలుసుకుని కోపంతో, నువ్వు మోసం చేశావు. అందుచేత నీకు పుట్టబోయే కొడుకుతోనూ భార్యతోనూ ఏడాది పాటు వియోగం అనుభవించు అని అదృశ్యుడైపోయాడు. కనకవర్షుడు తన నగరానికి తిరిగి వెళ్ళి కాలక్రమాన మదన సుందరియందు ఒక కొడుకును కన్నాడు. అతను తన కొడుకు
హిరణ్యవర్షుడని పేరు పెట్టటమే కాక తన ప్రజల మీద నిజంగానే హిరణ్యవర్షం కురిపించాడు. పురిటింటికి ఆ రోజున రక్షలన్నీ యథావిధిగా ఏర్పాటు చేశారు. అంతలోనే ఆకాశాన దట్టంగా మేఘాలు కమ్మి ధారాపాతంగా వర్షం సాగింది. చెట్లను పడగొడుతూ పెనుగాలి వీచింది. అటువంటి సమయంలో గడియ వేసి ఉన్న పురిటిగది తలుపులు తెరుచుకుని ఒక భయంకరాకారం గల స్త్రీ ప్రవేశించి చంటి బిడ్డను ఎత్తుకుని చూసేవారందరికీ దిగ్భ్రమ కలిగించి పారిపోయింది. అయ్యో నా బిడ్డ అంటూ బాలింతరాలు ఆ చీకటిలో ఆమె వెంట పరిగెత్తింది. ఆ రాక్షసి పోయిపోయి అరణ్యంలోని ఒక సరస్సులోకి దూకింది. పుత్రమోహం కొద్దీ రాణి కూడా అందులోకి దూకింది. వెంటనే మబ్బులు, వాన, గాలి అన్నీ నిలిచిపోయాయి. మర్నాడు తెల్లవారి కనకవర్షుడు తన భార్యను బిడ్డను చూసుకుందామని పురిటిగదికి వచ్చి ఇద్దరూ లేకపోయేసరికి మూర్ఛపోయాడు. అది మొదలు అతను భార్యా వియోగంతో వెర్రివాడులాగా అయిపోయాడు. అతన్ని ఎవరూ ఓదార్చలేకపోయారు. అతను తన నగరాన్ని విడిచిపెట్టి అడవులు పట్టిపోసాగాడు. కనకవర్షుడు అనేక కష్టాలు పడి అనేక అపాయాల నుండి దైవికంగా తప్పించుకుని వింధ్యారణ్య ప్రాంతమంతా చెడతిరిగాడు. ఏడాది గడిచింది. రత్నప్రభ అకస్మాత్తుగా అతని ఎదుట ప్రత్యక్షమై, ఇరుగో నీ భార్యాపుత్రులు, నేనే వీరిని తీసుకుని పోయి కాపాడి కుమారస్వామి శాపాన్ని పూర్తి చేశాను అన్నది. కనకవర్షుడు పరమానందం చెంది తన భార్యను కొడుకును తీసుకుని తన నగరానికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. కుమారస్వామి రాజును శపించదలిచినప్పుడు పుత్ర వియోగం మాత్రమే కలిగించక భార్యా వియోగం కూడా ఎందుకు కలిగించాడు? కొడుకును సంపాదించడం విషయంలోనే కదా రాజు ఆ స్వామిని మోసం చేసింది. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవతలు అనర్హులకు వరాలివ్వకోరరు. రాజుకు గల అర్హత తెలుసుకోవాలనే కుమారస్వామి విఘ్నేశ్వరుడి చేత పరీక్షలు పెట్టించాడు. రాజు ఆ పరీక్షలకు స్వశక్తితో తట్టుకోలేదని తెలిసాక శాపం నెపాన మరిన్ని పరీక్షలు కల్పించాడు. నిజానికది శాపం అనే కన్నా శిక్ష అనటం సమంజసం. అప్పుడే పుట్టిన కొడుకును దూరం చేస్తే రాజుకది శిక్ష కాదు. రాజు దౌర్బల్యానికి మూలం రాణి. ఆమెతో ఎడబాటే అతనికి నిజమైన శిక్ష. అది శిక్ష అని గ్రహించే రత్నప్రభ దానిని స్వయంగా తానే అమలు చేసింది. కుమారస్వామి ఆగ్రహానికి కారణభూతురాలు కూడా రత్నప్రభే కనుక ఆమె ద్వారానే శిక్ష అమలు జరగటం సక్రమమైనది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.